ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం ఒక ధ్యాన సూక్తి గురించి తెలుసుకుందాం. ఏంటి అంటే, కరెంటు వోల్టేజ్ పెరిగే కొద్దీ బల్బు కాంతి పెరిగినట్లే ధ్యాన సాధన పెరిగే కొద్దీ జీవితంలో శాంతి పెరుగుతుంది. మరొక్కసారి చెప్తాను. కరెంటు వోల్టేజ్ పెరిగే కొద్దీ బల్బు కాంతి పెరిగినట్లే ధ్యాన సాధన పెరిగే కొద్దీ జీవితంలో శాంతి పెరుగుతుంది. ఈరోజు ధ్యాన సూక్తి, దీని గురించి కొంత తెలుసుకుందాం. చూడండి, మన జీవితంలో చాలాసార్లు చీకటి గదిలా అనిపిస్తుంది. అంటే మన జీవితంలో వచ్చేటటువంటి సమస్యలు, ఆందోళనలు, భయాలు, అసంతృప్తి, ఇవన్నీ కలిపి మన యొక్క మనసులో ఆ చీకటిని కమ్మేస్తాయి. మరి ఈ చీకటిని తొలగించడానికి మనం ఈ బయట ప్రపంచం అంటే ప్రాపంచిక జీవితంలో మనం ఎన్నో మార్గాలు వెతుకుతాం. అంటే డబ్బు ద్వారా పోతుందా, పేరు సంపాదిస్తే పోతుందా, సంబంధాలు, ఇలా. కానీ నిజానికి ఆ చీకటిని తొలగించేటటువంటి ఆ దీపం ఏది అంటే మనలోనే ఉంది. ఏంటి ఆ దీపం? ఆ దీపం ఎలా వెలుగుతుంది అంటే శ్వాసపై ధ్యాస. ఆ ధ్యానం ద్వారా మాత్రమే మనలో ఉన్నటువంటి ఆ చీకటిని మనం తొలగించుకోగలుగుతాం. చూడండి, ఈ సూక్తి ఒక సులభమైన ఉదాహరణతో మనకు ఒక గొప్ప సత్యాన్ని చెప్తుంది. ఏంటది? కరెంటు వోల్టేజ్ పెరిగితే బల్బు కాంతి ఎక్కువ అవుతుంది, అంతే కదా? వోల్టేజ్ ఎక్కువ కొద్దీ మనకు బల్బు ఎంతో కాంతినిస్తుంది. అదేవిధంగా మనం చేసే ఈ ధ్యాన సాధన మన జీవితంలో పెంచుకుంటే మనకేమవుతుంది? శాంతి ఎక్కువ అవుతుంది. అది చేసిన వాళ్ళకు, చేయని వాళ్ళకు కాదు. ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్లకు మాత్రమే శాంతి లభిస్తుంది. మరి మనం ఒక బల్బును గమనిస్తాం. చూడండి, మనం ఒక బల్బు ఉందని ఊహించుకుందాం. మరి అది ఎంత మంచి బల్బ్ అయినా సరే, కరెంటు సరైన విధంగా దాంట్లో పాస్ అవ్వకపోతే అక్కడ ఆ బల్బు కాంతి ఇవ్వదు, అంతే కదా? ఎలా ఇస్తుంది కాంతి? దానికి కరెంటు సరఫరా సరిగ్గా అయితేనే ఆ బల్బు మనకు కాంతినిస్తుంది. అదే కరెంటు తక్కువైంది అనుకోండి, మనకు కాంతి ఇవ్వదు, మందగిస్తుంది. అంటే లో వోల్టేజ్ అంటారు చూడండి, అలా. కరెంటు సరైన స్థాయిలో ఉంటే మనకు చక్కటి ప్రకాశాన్ని మనకు ఇస్తుంది. మనం చూస్తాం, ఇప్పుడు సమ్మర్లో కనుక చూస్తే లైట్ డిమ్గా ఉంటుంది. మనం ఎన్నోసార్లు అనుకుంటాం, ఈరోజు డిమ్గా ఉంది లైటు, వోల్టేజ్ తక్కువ ఉంది అని మనం ఎన్నోసార్లు అనుకుంటాం. ఇక్కడ ఈ బల్బు గురించి మనం మన శరీరానికి ఒక్కసారి ఉపమానంగా చూసుకుందాం. బల్బు ఇక్కడ ఏంటి అంటే మన శరీరం, కరెంట్ అంటే మనలో ఉన్నటువంటి ఆత్మశక్తి లేదా చైతన్యం, వోల్టేజ్ అంటే మనం చేసేటటువంటి ధ్యాన సాధన, ఆ శ్వాసపై ధ్యాస, ఆ సాధన చేస్తాం చూడండి, అదే వోల్టేజ్. కాంతి అంటే ఆ వోల్టేజ్ ఎక్కువగా ఉంటే బల్బు ఎలా ప్రకాశిస్తుందో మనం కూడా ఈ ధ్యాన సాధన మంచిగా చేస్తే మన జీవితంలో మనం శాంతిని, ఆనందాన్ని పొందుతాం. ఇంతే ఈజీగా మనం ఈ సూక్తి ద్వారా తెలుసుకునేది. అంటే ఇక్కడ మనలో ఆత్మశక్తి ఉంది, కానీ అది పూర్తిగా వెలుగులోకి రావాలంటే ఏం చేయాలి?
మన మనస్సు ప్రశాంతంగా ఉండాలి. మన మనసు ప్రశాంతంగా ఉంటేనే ఆ ఆత్మశక్తి వస్తుంది, బయటకు వస్తుంది. ధ్యానం అంటే ఏంటి మనం చేసేది? మన మనస్సును నిశ్చలం చేసి మనలో ఉన్నటువంటి ఆ ఆత్మశక్తిని బయటకు తీసుకురావడం. కానీ మన మనసు చీకటిలో ఉంటుంది అప్పుడప్పుడు. అవుతుందా లేదా? ఆ బల్బు ఎలా అయితే వెలగకుండా ఆ లో వోల్టేజ్‌తో ఉంటుందో, మన మనసు కూడా చీకటిలో పడిపోతుంది. ఎలా? ఎందుకు? అంటే ఈ మనసు ఎప్పుడూ ఆలోచనలతో పరుగులు తీస్తుంది. ఏం చేస్తుంది అంటే గతం గురించి పశ్చాత్తాపపడము, భవిష్యత్తు గురించి భయపడటము, ఇంకా ఇతరులతో పోల్చుకోవడము, ఆశపడడము, కోరికలు కోరడము, ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలతో, ఆలోచనలతో మన మనస్సు ఉంటుంది. అప్పుడేమవుతుంది? ఆ బల్బు లో వోల్టేజ్ ఎలా అవుతుందో మన మనస్సు కూడా ఆ లో వోల్టేజీ పరిస్థితిని మనకు సృష్టిస్తుంది. అప్పుడేమవుతుంది? మన మనస్సు అలసిపోతుంది. ఇంకా గందరగోళంగా తయారవుతుంది. అసంతృప్తిగా ఉంటుంది. ఇవన్నీ ఏమవుతుంది? ఆ చీకటి గదిలో ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. మరి అప్పుడేం చేయాలి మనము? ఇందాక ధ్యానం అంటే ఏందో తెలుసుకున్నాం ఫస్ట్ మనము. ధ్యానం అంటే మనం కళ్ళు మూసుకొని కూర్చోవడం మాత్రమే కాదు. ఏంటి ధ్యానం అంటే? మన మనస్సును ఒక చోట నిలిపేది, కేంద్రీకృతం చేసేది. ఎందుకంటే ఈ మనసు రకరకాల ఆలోచనలతో పరిగెడుతుంది కదా! మనం ఏం చేయాలి? ఆ శ్వాస పైన ధ్యాస ఉంచినప్పుడు ఆ ఆలోచనల మధ్య ఆ ఖాళీని అనుభవించాలి. మనకేమవుతుంది? ఒక ఆలోచన పోయిన వెంటనే ఇంకో ఆలోచన వస్తూనే ఉంటుంది. కానీ ఒక ఆలోచనకు ఇంకొక ఆలోచనకు మధ్యల కాస్త గ్యాప్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్‌ని మనం గ్రహించగలగాలి. ఆ గ్యాప్‌ని మనం ఎప్పుడు గ్రహించం. ఏమంటాం? అబ్బా! కూర్చున్నప్పటి నుంచి ఆలోచనలొస్తూనే ఉంటాయి అంటాం. కానీ ఎప్పుడూ అలా రాదు. మనమొక పూసల దండ కుచ్చితే ఒక పూసకు, ఇంకొక పూసకు మధ్యల ఆ కాస్త గ్యాప్ ఎలా ఉంటుందో, మనలో వచ్చేటటువంటి ఆలోచనలకు కూడా ఆ గ్యాప్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్ ద్వారానే మనలో ఆ ఆత్మశక్తి మనకు వస్తుంది. కాబట్టి అప్పుడేం చేయాలి మనం? ఆ ఆలోచనల మధ్య ఖాళీని ఎప్పుడైతే అనుభవిస్తామో, మనలో ఆ నిశ్శబ్దాన్ని వినడానికి అవకాశం ఉంటుంది. మనం ఎప్పుడైనా నిశ్శబ్దం వింటామా? ఎంతసేపు మనలో వచ్చే ఆలోచనలనే మనం గమనిస్తుంటాం. మనలో వచ్చేటటువంటి ఆ నిశ్శబ్దాన్ని మనం వినగలగాలి. ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడము, ఆ! మనకున్న రోగాలు తగ్గించుకోవడం ఇంతే చాలు. అక్కడితోనే ఆగిపోతున్నాం మనం. అసలైన సత్యాన్ని మనం గ్రహించటం లేదు, పట్టించుకోవటం లేదు. తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెట్టుకోలేకపోతున్నాం. అందుకే చూడండి, మనం శ్వాస పైన ధ్యాస ఉంచి ధ్యానం చేస్తే ఎప్పుడైతే మన మనసు నిశ్చలంగా ఉంటుందో, అప్పుడే మనకు ఈ ఆత్మశక్తి అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే ఆత్మశక్తి పెరుగుతుందో, లోపల ప్రశాంతత వస్తుంది. ఈ లోపల ఎప్పుడైతే ప్రశాంతత వస్తుందో, మనకు ఆ వోల్టేజు పెరిగినతో సమానం. బల్బు యొక్క వోల్టేజ్ పెరిగితే కాంతి ఎలా వస్తుందో, మనలో ఆత్మశక్తి పెరిగితే మనకు కూడా ఈ శాంతి, ఆత్మశక్తి, ఆనందం, ప్రశాంతత ఇవన్నీ వస్తాయి. ఇంకా గమనిస్తే కనుక మనం ఈ ధ్యానం చేసేటప్పుడు ఆ ధ్యానం పెరిగితే ఒక్కొక్కసారి మనకు ఏమవుతుందంటే, ఆ ధ్యానం పెరిగే కొద్దీ మనకు పరీక్షలు మొదలవుతాయి. ఎలాంటి పరీక్షలు మొదలవుతాయి? ఈ మనసు ఎక్కడెక్కడో పరిగెడుతుంది. కూర్చోవడం కష్టంగా అనిపిస్తుంది. లేదా
ఒక ఫంక్షన్లు రావడము, ఏదో ఇంట్లో సమస్యలు కలగడము, ఇలా రకరకాలుగా మనకు పరీక్షలు ఎదురవుతుంటాయి. మనం చక్కగా ఒక స్థాయిలోకి వెళ్దాము అని చెప్పేసి మనం ప్రయత్నం చేస్తుంటాం. ఆ చేసే క్రమంలో మనకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు వస్తాయి. కానీ మనం ఏమి జరిగినా నేను ఈరోజు ఖచ్చితంగా కూర్చుంటాను, చేస్తాను. నా యొక్క ఆత్మశక్తిని నేను పొందుతాను. ఆ మనసు నిశ్చలత్వాన్ని పొందుతాను అని ఎప్పుడైతే మనం పట్టుబట్టి సాధిస్తామో అప్పుడు మన మనస్సు క్రమంగా శాంతిస్తుంది. అంత ఈజీ పని కాదు. మెల్లిమెల్లిగా శాంతిస్తుంది. మనకు వచ్చేటటువంటి ఆలోచనలు తగ్గుతాయి. ఆ లోపల తెలియని ఒక నిశ్శబ్దం అనేది మనకు ఏర్పడుతుంది. అంటే ఆ చిన్న ఆ బల్బు క్రమంగా మెల్లమెల్లగా ఆ లో వోల్టేజ్ అనేది ఎలా ఆ కరెంటు ఉత్పత్తి ద్వారా వెలుగుతూ ఉంటుందో, ఆ కాంతి ఎలా అయితే ఇస్తుందో మనలో కూడా ఆ ఆత్మశక్తి ఇవ్వడం మొదలు పెడుతుంది. దాని ఫలితంగా ఏమవుతుంది అంటే మనకు మొట్టమొదటిగా శాంతి పెరుగుతుంది. అంతే కదా? ధ్యానం చేసే కొద్దీ ఏమవుతుంది? మనసు నిశ్చలమయ్యే కొద్దీ, ప్రశాంతత ఏర్పడే కొద్దీ శాంతి పెరుగుతుంది. ఇంకా ఎవరైనా ఏదైనా మనం అన్నారనుకోండి మనం ఎక్కువగా అంతగా ప్రభావితం కాము. ఇంతకుముందు ఏమనుకునే వాళ్ళం, మనం ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, ఎలా అన్నావు అని అడిగేవాళ్ళం. ఇప్పుడేమనుకుంటున్నాం, నన్ను కాదులే నా శరీరాన్నే కదా అన్నది అని ఈజీగా మనం తీసేసుకుంటున్నాం. ఇంకా మనకి ఇంతకుముందు ఉన్నటువంటి ఆ భయం కానీ ఆందోళన కానీ మనకు ఇప్పుడు తగ్గుతుంది. భయం తగ్గి ఏమవుతుంది? బలాన్ని చేకూర్చుకుంటాం. ఏమవుతుంది? ఏది జరిగినా ఏమి కాదు. ఏం జరిగినా ఈ కనిపించే శరీరానికే కానీ లోపలున్న నాకు కాదు అనే స్థితికి మనం వస్తాం. ఇంకా ఆనందం సహజంగా పెరుగుతుంది. మళ్ళీ బయట పరిస్థితులు ఏమీ మారవు, ఎలా ఉన్నాయి అలాగే ఉంటాయి. కానీ మనలో ఆనందం ఉంటుంది. అంటే ధ్యానం చేసి ఈ మార్పులన్నీ మనకు జరుగుతాయి. మళ్ళీ ఇంకా మన జీవితంలో ఏది చెయ్యాలి, ఏది చేయకూడదో అనే స్పష్టత కూడా ఏర్పడుతుంది. చక్కగా మన జీవితంలో ఎలా జీవించాలో మనకు అర్థమవుతుంది. చూడండి, ధ్యాన మార్గంలోకి రానప్పుడు మన జీవితం ఎలా ఉంది మనం గమనించుకుంటే ఎవరికి వాళ్ళం, ధ్యానం చేసిన తర్వాత ఎలా ఉంది? ధ్యానం చేయకముందు చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి చూసేవాళ్ళం. ఇప్పుడు ఎంత పెద్ద సమస్య అయినా మనం చిన్న సమస్యగా చూస్తున్నాం. ఎందుకంటే తెలుసు, మనకు ఏం తెలుసు, ఇది కూడా జరిగిపోతుంది, ఏది శాశ్వతంగా మన దగ్గర ఉండదు అనేది మనకు బాగా అర్థమైపోయింది. ఏ సమస్య వచ్చినా కళ్ళు మూసుకొని కూర్చుంటే మనకు దాంట్లో సమాధానం లభిస్తుంది అనే స్థితికి మనం వచ్చేసాం. మన స్థాయి పెరిగిపోయింది. ఇంతకు ప్రతిదానికి కోపం వచ్చేది, ఇప్పుడు కోపం పోయింది. మొత్తానికి పోకున్నా ఆ ప్రశాంతత అనేది మనకు వచ్చింది. మన మాటల్లో ఆ మాధుర్యం కూడా వచ్చింది. మన ఇంటి వాతావరణం కూడా మారింది. అందరము ఎంతో శాంతితో మనం జీవిస్తున్నాం. అంటే అక్కడ ఆ బల్బు వోల్టేజ్ ఎలా పెరిగిందో మానవుని యొక్క స్థితి కూడా ఆ వోల్టేజ్ పెరిగింది. అక్కడ ఆ కాంతి ఎలా పెరుగుతుందో ఇక్కడ మానవుని యొక్క శక్తి కూడా పెరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, అసలు ధ్యానం ఎందుకు శాంతినిస్తుంది అని మనం ఒక ప్రశ్న వేసుకుంటే, మానవుని యొక్క అసలు స్వరూపం శాంతి, ఆనందం, ప్రేమ. ఈ మూడే. కానీ మానవుని యొక్క మనసు ఏం చేస్తుందంటే ఎప్పుడు ఆలోచనలతో, కోరికలతో, పగతో, ప్రతీకారంతో, ద్వేషంతో, అసూయతో రగులుకుపోతుంది. దానివల్లనే మానవుడు తన యొక్క స్వరూపాన్ని కప్పేస్తుంది.
ఈ ఆనందం, శాంతి, ప్రేమను మొత్తానికి కప్పేస్తుంది. అందుకే మనకు పత్రికారు ఇచ్చినటువంటి ఈ శ్వాస మీద ధ్యాస, ఈ ధ్యానం ద్వారా మనం ఆ కప్పేసినటువంటి ఆ దుమ్మును మనం తొలగించుకుంటున్నాం. ఎప్పుడైతే ఆ ధూళి తొలగుతుందో మనలో ఉన్నటువంటి ఆ అసలైన ప్రకాశం మనకు బయటపడుతుంది. ఎప్పుడైతే ఆ ప్రకాశం బయటపడుతుందో మనలో శాంతి చేకూరుతుంది. కాబట్టి మనం క్రమం తప్పకుండా ఈ సాధన తప్పకుండా చెయ్యాలి. ఏదో ఒక రోజు చేసి 2 రోజులు కామ్గా ఉండి మళ్ళీ 3వ రోజు చేస్తే నీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. నువ్వు ప్రతిరోజు ఈ శరీరానికి 3 పూటల ఆహారాన్ని ఇచ్చి ఎలా అయితే ఈ శరీరాన్ని పోషిస్తున్నావో అదే విధంగా ప్రతిరోజు ఈ ధ్యానాన్ని చెయ్యాలి. ఒక్కరోజు కూడా వదిలే ప్రసక్తి లేదు. చూడండి, కరెంటు ఒకరోజు ఇచ్చేసాం, ఇంకెప్పుడు వెలుగుతూనే ఉంటుందా? కాదు కదా. కరెంటు ప్రతిరోజు దానికి ఆ స్విచ్ చేస్తేనే ఆ బల్బు ఎలా అయితే వెలుగుతుందో మనం కూడా మనలో ఉన్నటువంటి ఆ ఆత్మ ప్రకాశాన్ని ప్రకాశింపచేసుకోవాలంటే తప్పనిసరిగా శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి. మొట్టమొదటగా ఉదయం లేచిన వెంటనే మన పనులు మొదలు పెట్టే కంటే ముందు మనం శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేసి మన పనులను మొదలు పెట్టాలి. అప్పుడే మన యొక్క జీవితం ఎంతో ఆనందంగా సాగిపోతుంది. మనం చేసే వంట అనుకోండి, మనం ఆలోచించే ఆలోచనలు అనుకోండి, మనం జీవించే విధానం కానీ ఇవన్నీ మారిపోతాయి. మన జీవితమే మారుతుంది. ధ్యానం పెరిగే కొద్దీ మళ్ళీ మనకు ఆ ధ్యానంలోకి రాకముందు సమస్యలు ఎలా ఉన్నాయో ఆ సమస్యలు అలా ఉన్నా కూడా మనం చూసే దృష్టి మారుతుంది. చెప్పాను ఇందాక, చిన్నదాన్ని మనం భూతద్దంలో పెట్టి పెద్ద సమస్యగా చూసేవాళ్ళం. ఎప్పుడు? ధ్యానంలోకి రాకముందు. ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడు ఏమవుతుంది అంటే చిన్న నొప్పే కదా, పోతుందిలే, తగ్గిపోతుందిలే. ఒక్క నొప్పే కాదు, మన జీవితంలో ఏ సమస్య వచ్చినా మనం ఎక్కడో ఏ జన్మలో ఏ పాపం చేశామో ఇప్పుడు అనుభవిస్తున్నాము, పోతుంది అంటే మళ్ళీ మనం బాధలు మనుషులకు రాకపోతే ఎవరికి వస్తాయి? మనమే కదా చేసింది, మనకే వస్తాయి అని చెప్పేసి మనం ఇప్పుడు మాట్లాడుతుంటాం. అంటే అక్కడ మన మనసులో శాంతి అనేది నిలకడగా ఉంటుంది. అంతకు ముందున్నట్లు ఇప్పుడు ఉండదు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత. మరి బయట ఎలా అయితే ఆ ప్రకృతి ఇచ్చిన గాలి ఎలా బలంగా వేస్తుందో మన లోపల కూడా ఆ దీపం అంత గట్టిగా ప్రకాశిస్తుంది. ఎప్పుడు మనం ఈ శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం అంత పట్టుదలగా చేసినప్పుడు మాత్రమే మనకు ఇవన్నీ చేకూరుతాయి. కాబట్టి ఈ సూక్తి మనకు ఒక గొప్పైనటువంటి సందేశాన్ని ఇస్తుంది. ఏంటి అంటే శాంతి అనేది బయట ఎక్కడో లేదు, అది మనలోనే ఉంది. అది శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం ఎవరైతే చేస్తారో వాళ్ళలో మాత్రమే ఆ శక్తి పెరుగుతుంది. ఆ శక్తిని పెంచుకోవడానికి కూడా మనకు ఎంతో అవకాశం ఉంది. ఎప్పుడైతే మనం ఈ శాంతి పెరుగుతుందో మనకు చక్కగా మన జీవితమే మారిపోతుంది. వోల్టేజ్ పెంచకపోతే కాంతి రాదు. మన జీవితంలో మనం ధ్యానం పెంచకపోతే మనకు కూడా శాంతి రాదు. ఈజీ. నీకు ఎంత వెలుతురు కావాలంటే అంత వోల్టేజ్ బల్బును నువ్వు ఎలా అయితే పెట్టుకుంటావో నీ జీవితంలో శాంతి రావాలంటే నువ్వు అంత ధ్యాన సాధన చేయాల్సింది. అప్పుడే ఏమవుతుంది? మన జీవితంలో నిజమైనటువంటి సంపద, శాంతి, ఆనందం, సమతుల్యత ఇవన్నీ మన జీవితంలో మనమే తెచ్చుకుంటాం.
మనలో నుంచే పుడతాయి. ఇవన్నీ బయట ఎక్కడో దొరకవు, లభించవు. కాబట్టి ఈ ధ్యాన సాధనం చేస్తే మొట్టమొదటగా మనలోని చీకటి తొలగిపోతుంది. చీకటి తొలగితే ఏమవుతుంది? వెలుగు వస్తుంది. కాబట్టి మొట్టమొదటగా మనకు మనమే ప్రశ్నించుకోవాలి. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. ఈరోజు నన్ను నా వోల్టేజ్ని పెంచుకుంటున్నానా, తగ్గించుకుంటున్నానా, నేను చేయగలుగుతున్నానా, ఎంతసేపు చేస్తున్నాను అని మనకు మనం ప్రశ్న వేసుకోవాలి. ధ్యానం ద్వారా మన లోపల ఎప్పుడైతే శక్తి పెరుగుతుందో మన యొక్క జీవితం చక్కగా ప్రకాశిస్తుంది. కరెంటు వోల్టేజ్ పెరిగితే బల్బు ప్రకాశిస్తుంది. ధ్యానం పెరిగితే మన జీవితం ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశం పేరే శాంతి. అర్థమైంది కదా? బల్బు వోల్టేజ్ పెరిగితే నీకు ఎంత వెలుతురునిస్తుందో, నీవు చేసే ధ్యాన సాధన ఎంత పెరిగితే నీకు అంత శాంతి లభిస్తుంది. ఇంత చక్కగా మనకి ఎన్నో రకాలుగా మన గురువులు మనకు ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని మన ముందు పెడుతున్నారు. వాటిని అర్థం చేసుకొని మన జీవితంలో ఆచరణలో పెట్టుకుంటే మన జీవితంలో ఎంతో ఆనందాన్ని మనం పొందుతాం. ఓకే ఓకే మాస్టర్స్, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మరి కాసేపు అందరం ధ్యానంలో కూర్చుందాం.